చదవలేడు. చదువుకున్నది ఆయన 4 తరగతులు. అమిత్ షా కూడా పెద్ద విద్యావంతుడు కాదు. వాళ్ళకి రాజ్యాంగ స్ఫూర్తి లేదు. భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం వీటికి ఏమాత్రం వీటన్నిటికీ తూట్లు పొడుస్తూ ఈరోజు 800 సీట్లు తీసుకురావాలన్న చెడ్డ ఆలోచనతో వెళ్తున్నారు. దీనివల్ల భారతదేశం రాబోయే 4 సంవత్సరాల్లో 2 ముక్కలైనా నాకు ఆశ్చర్యం లేదు. అందుకే నేను ఈరోజు మీ ముందుకు వచ్చి వాళ్ళని ప్రార్థిస్తున్నా, భారత రాజ్యాంగ జోలికి మీరు పోవద్దు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అట్లాగే నిలబెట్టుకుంటూ పోదామని తెలియజేస్తూ, రెండవది 2 కుటుంబాల పాలన. చంద్రబాబు నాయుడు గారు 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి చేయబోతున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసింది. 19 + 11 30 సంవత్సరాలు. 2 కుటుంబాలు రాయలసీమ నుంచి. రాష్ట్రంలో ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయి, త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి. మరి కాపులు రాష్ట్రంలో 20% ఉన్నటువంటి కాపులు ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి లేకపోవడం గమనార్థం. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీని మా ఢిల్లీని ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా 29లో కాపుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామని తెలియజేస్తూ, నేను కాపుల్ని తల వంచి వినయంతో వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర ముఖ్యమంత్రి కాలేదు, జగన్ దగ్గర మీరు కాలేదు. కాగలిగిన అవకాశం ఒక కాంగ్రెస్లోనే ఉంది. మీరు రండి, కాంగ్రెస్లోకి రండి, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, చివరిలో డిఎస్సీని గురించి నేను బాగా సూక్ష్మంగా చూశాను. 10 ఉద్యోగాలు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, రాజకీయాల్లో ఇది సహజం. అంతేగాని అక్కడ ఏమనుకున్న అవినీతి లేదు. ఇంత ఉధృతంగా మరి ఉద్యమాలు చేయాల్సింది ఏమీ లేదు. ఉద్యమం మొదలు కావాల్సింది అవినీతి పైన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి పైన కొంతమంది ముందుకు వెళ్తున్నారు, వాటికి మిలియనీర్లు అయ్యారు. వీళ్లపైన ఈరోజు ఉద్యమం అవసరమని తెలియజేస్తుంది. మీకు ధన్యవాదాలు.